హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే చామదుంపలతో వేపుడు వేస్తున్నానండి. జిగురు లేకుండా చామదుంపలతో ఇలా ఫ్రై కింద అయితే చేసుకోండి. చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్‌గా రసం, సాంబారు, పప్పు ఏదైనా సరే దీనికైతే కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది. జిగురు లేకుండా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చండి చామదుంపలతో. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే చామదుంపలను శుభ్రంగా కడిగేసుకొని ఇలా అయితే తీసుకున్నానండి. చూసారు కదా! చామదుంపలండి. దీన్నున్న మట్టి ఇయన్నీ కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో అయితే వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. అలా వాటర్ వేసుకొని దీనికి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఒక విజిల్ అయితే సరిపోద్దండి. మనం ఎక్కువ విజిల్ వేయించుకుంటే మెత్తగా అయిపోతాయండి ఈ దుంపలు. అలా కాకుండా ఒక విజిల్‌తో అయితే మనకు సరిపోద్దండి. ఒక విజిల్ వేయించుకుంటే సరిపోద్దండి. అలా కుక్కర్ పెట్టేసుకొని, ఆ తర్వాత ఒక విజిల్ అయిపోయిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత, మనం ఇలా కుక్కర్ మూత తీసుకోవాలండి. చూసారు కదండీ! ఇప్పుడు ఈ ఏడి వాటర్ అంతా వంపేసి ఒక ప్లేట్‌లో వేసేసుకోవాలండి ఈ దుంపల్ని. వేసేసుకొని, దీనికున్న పొట్టునంతా కూడా శుభ్రంగా తీసేసుకోవాలండి. ఇలా అయితే తీసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని, ఈటిలనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే రౌండ్‌గా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా ఒక బౌల్‌లో వేసేసుకోవాలండి. ఇలా బౌల్‌లో వేసేసుకొని, ఇలా బౌల్‌లో ఏసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ అయితే వేడెక్కాక ఈ చామదుంపలనైతే ఇందులో అయితే వేసుకుందామండి. చాలా తక్కువ ఆయిల్ అయితే పడద్దండి. ఈ ఈ విధంగా చేస్తేనే డ్రీ ఫ్రై కాకుండా ఈ విధంగా చేయండి. తక్కువ ఆయిల్‌తో మనకైతే రుచికరమైన ఫ్రై అయితే రెడీ అవుద్దండి. ఎలాగా కొద్దిగా వేగిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలండి. అలా తిప్పుకుంటూ ఎలాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇందులో రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దీన్నైతేని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న వాటిలనైతే క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక ఇలా అయితే ఈ విధంగా అయితే వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిలనైతే ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఈ చామదుంపల ముక్కలనైతేని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చినైతే ఇలా తుంచుకొని అయితే వేసుకున్నానండి. అలాగే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని వీటిల్ని బాగా కలిపేసుకోవాలండి తాలింపు అయితేని. ఇలా కలిపేసుకున్న వాటిల్లో అయితే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చినైతే ఇలాగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న వాటిల్లో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇందులో అయితే వేయించేసుకున్నాక ఇందులో మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందామండి. అలాగే రుచికి తగ్గ సాల్టు, అలాగే ఒక స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. వేసేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ పచ్చి కొబ్బరండి. పచ్చి కొబ్బరి పొడి, ఆ పొడిని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. అదే పచ్చి కొబ్బరంటే వెండి కొబ్బరండి. పచ్చి కొబ్బరన్నా వేసుకోవచ్చు. మనం ఎండు కొబ్బరన్నా వేసుకోవచ్చండి. నేనైతే వెండి కొబ్బరినైతే వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాక ఈ చామదుంపలను కూడా వేసేసుకొని అవి కూడా బాగా మొత్తం అంతా కూడా ఈ కారం ఇవన్నీ పట్టేదాకా కలిపేసుకుందామండి. చూసారు కదండీ! ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా, జిగురు లేకుండా చాలా సూపర్‌గా ఉంటదండి ఈ చామదుంపల ఫ్రై అయితేని.
దీనికి కాంబినేషన్‌గా రసం, సాంబారు, పప్పు మనం ఏదైనా సరే దీన్ని సైడ్ డిష్ కింద అయితే పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఎంతో టేస్టీగా ఉంటే చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో